విశాఖ జిల్లాలో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంప్ జరిగింది. అక్కయ్యపాలెంలో నిర్వహించిన ఈ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. లక్ష్యంగానే నడుము బిగించింది బిగ్ టీవీ. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంప్ను అయితే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖలో అక్కయ్యపాలెం దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ అలాగే బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ సౌజన్యంతో పూర్తిగా అయితే ప్రజలకు ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో డాక్టర్ రామ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు మెడికల్ క్యాంప్? ముందుగా బిగ్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ నందగిరి సేవా సంఘం మరియు లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ గత సుమారుగా 5 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా ఒక వారం ఇక్కడ ఫ్రీ ఉచిత మెడికల్ క్యాంప్ చేస్తూ ఉన్నాం. సో వచ్చిన పేషెంట్ చెక్ చేసి తద్వారా ఏదైతే మెడికేషన్స్ రిక్వైర్మెంట్ ఉందో అదంతా మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఈ నందగిరి సేవా సంఘం వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తున్నారు. సో ఈ ఏడాది ఏంటంటే వినూత్నంగా బిగ్ టీవీ వారు సహసహకారాలతో అలానే నందగిరి నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ వారు ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో సుమారుగా ఎంత తక్కువ వేసుకున్న 200 మంది పైన వస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా వైద్య నిపుణులు తగు కన్సల్టెంట్లు చెక్ చేసి వారికి ఏదైతే రిక్వైర్మెంట్ మెడిసిన్స్ ఉందో అందజేసి పూర్తిగా కోలుకోకపోయినా ఒకవేళ రిజల్ట్ కనిపించకపోయినా కూడా ఈ ప్రిస్క్రిప్షన్స్ వరకు క్లినిక్ వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా చూడడం జరుగుతుంది. అంటే వచ్చే రోగులకి ఎటువంటి మెడిసిన్ ఇస్తారు, అలాగే ఏ విధంగా టెస్టులు చేస్తారు? సో ఇక్కడ వస్తున్న రోగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ పేషెంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నారు. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ షుగర్ లెవెల్స్ అవి చెక్ చేసుకొని ఆ షుగర్ లెవెల్స్ ప్రకారం ఏదైతే రిక్వైర్మెంట్ మెడికేషన్ ఉందో ఇస్తున్నాం. అలానే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కూడా అదేవిధంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్ ఫీవర్, వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి సిటీలో వాతావరణ మార్పిడి వల్ల. సో ఏదైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకి చెక్ చేసి డయాగ్నోస్ చేసి ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి, అసలు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు కదా, ఈరోజు ఎలా ఉంది? ఈరోజు చాలామంది వచ్చారండి పేషెంట్లు. కనీసం ప్రతి క్యాంప్కి కూడా ఒక 200 నుంచి 300 మంది వస్తుంటారు. అన్ని రకాల వ్యాధులతో వస్తారు. జ్వరంతో వస్తుంటారు, జలుబు దగ్గులతో వస్తుంటారు, ఆ సీజనల్ డిసీజ్తో వస్తుంటారు. ఆ సీజనల్ డిసీజ్కి అనుగుణంగా మేము ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఇస్తుంటాం. అదేవిధంగా షుగర్ పేషెంట్లు కూడా వస్తుంటారు. మా డాక్టర్ గారు ఏమో షుగర్ పేషెంట్ ట్రీట్ చేస్తుంటారు. అదేవిధంగా ప్రతి నెల కూడా మేము పెడుతూ ఉంటుంటామండి. ఈ నందగిరి సేవా సంఘం ద్వారా మేము ఆర్గనైజ్ చేస్తుంటాం సార్. అలాగే రామ్ కుమార్ గారు కూడా బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు సార్. బిగ్ టీవీ సహకారంతో కూడా మేము ఈ ప్రోగ్రామ్ చాలా బలోపేతం చేస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చే వైద్యం చేయించుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న బిగ్ టీవీ నిర్వహించిన మెడికల్ క్యాంప్కి అయితే భారీ స్పందన వచ్చి పూర్తిగా ఇక్కడ ప్రజలు కూడా వస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈరోజు మెడికల్ క్యాంప్? ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి శ్రీ నందగిరి నగర్ సేవా సంఘం అక్కయ్యపాలెం వారి చేత ముఖ్యంగా నమస్కారాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ అన్నది డాక్టర్ రామ్ కుమార్ గారు లక్ష్మీ గణపతి గాయత్రి మెడికల్ హాస్పిటల్ వారిగా నిర్వహించబడుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్కి మీ బిగ్ టీవీ యాజమాన్యం రావడం మా యొక్క సంతోషకరం అండి. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే మా నందగిరి నగర్ సేవా సంఘం సుమారు ఒక 40 సంవత్సరాలుగా దీన్ని నడపడం జరుగుతుంది. డాక్టర్ రామకుమార్ గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రజలకు ఏదో చేయొద్దన్న ఉద్దేశంతో మంచి ఒక ప్రణాళిక పెట్టుకుని మా దగ్గరికి వచ్చి సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా మన ఏరియా ప్రజలకి ఏదైనా వైద్య సేవలు అందిద్దారని చెప్పేసి ఆయన రావడం జరగడం, మేము కూడా చక్కగా మేము రియాక్ట్ అవ్వడం. మరి ప్రతి నెల కూడా ఒక సండే ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. పూర్తిగా చూడొచ్చు. పూర్తిగా అయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల అయితే ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ ఇంత భారీ కార్యక్రమానికి నడుము బిగించిన సందర్భంగా వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పేద ప్రజలకి ఆరోగ్యం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని, అలాంటిది ఖర్చు లేకుండా ఉచితంగానే ఆ లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ సౌజన్యంతో పూర్తిగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం పట్ల ఆనందంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మురళీధర్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.